గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్. తెలంగాణలో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది. వైరస్ తో చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. 4 రోజుల్లోనే 14 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం 5, శుక్రవారం 3 చనిపోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 48కి పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదు కాగా 19 మంది వలస కూలీలకు వైరస్ వచ్చింది. కరోనా నుంచి కోలుకుని 7 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 670 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 118 మంది వలస కూలీలకు కరోనా వచ్చింది. బస్తీ దవాఖానలో కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేస్తామన్నారు వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ లోని కాప్రా, మల్లాపూర్, బంజారాహిల్స్, ఎన్బిటి నగర్, బంజారాహిల్స్, వెంకటేశ్వర నగర్ లో బస్తీ దవాఖానలు ప్రారంభించారు ఈటెల. కరోనా లక్షణాలు ఉన్న వారికి బస్తీ దవాఖానలో ప్రత్యేక ఓపీ కూడా ఉందన్నారు. లక్షణాలు ఉంటే హాస్పిటల్ కు, లేకపోతే క్వారంటైన్ కు పంపిస్తారని చెప్పారు ఈటెల. కరోనా మరణాల విషయంలో కుటుంబ సభ్యులు టెన్షన్ పడతారని అనిపిస్తే నిజాన్ని దాయటంలో తప్పు లేదన్నారు ఈటెల. వాళ్ళ ముంగిట్లోకి వైద్యం అందించే గొప్ప ఆలోచననే ఈ బస్తీ దవాఖానాలు. ఇవి బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా మా ఇంకోటి హాస్పిటల్ పంపించుకొని టెస్టులు చేసుకొని పాజిటివ్ వస్తే వైద్యం చేయించుకొని ఒకవేళ నెగిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ పెట్టేటువంటి పని కూడా ఈ బస్తీ. వలస కూలీలకి రైలు, బస్సు ఎక్కే వరకు భోజనం, వైద్య సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కేవలం సరిహద్దులు దాటించి చేతులు దులుపుకోవద్దని స్పష్టం చేసింది. వలస కార్మికులను ఆదిలాబాద్ సరిహద్దు దాటించి వదిలేస్తున్నారు అంటూ లాయర్ వసుధర్ నాగరాజు వేసిన పిటిషన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది హైకోర్టు. పిటిషనర్ కోరడంతో మేడ్చల్ జాతీయ రహదారిపై నడిచి వెళ్తున్న వలస కూలీలను గుర్తించి ఫంక్షన్ హాళ్లకు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వలస కూలీల కోసం తీసుకున్న చర్యలపై నివేదికను ఈ నెల 29లోగా సమర్పించాలి అంటూ తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఇతర రాష్ట్రాలకు పనులను రవాణా చేసేందుకు సదుపాయాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇచ్చింది. జూన్ నెలలో సినిమా షూటింగ్లు ప్రారంభించాలని టాలీవుడ్ ప్రముఖులకు సూచించారు సీఎం కేసీఆర్. లాక్డౌన్ రూల్స్ పాటిస్తూ షూటింగ్ నిర్వహించుకునేలా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని చెప్పారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, ఎన్ శంకర్, కొరటాల శివ, మెహర్ రమేష్ సహా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సినిమా షూటింగ్లు లేక కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోందని, వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని సీఎంను ఇండస్ట్రీ ప్రముఖులు కోరారు. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్షకు 2 రోజుల గ్యాప్ ఇస్తూ జూన్ 8 నుంచి జూలై 5 వరకు నిర్వహించనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు పరీక్ష జరగబోతోంది. ఇవాళ ఉన్నత విద్యామండలి అధికారులతో సమావేశం కాబోతున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎంసెట్ తో పాటు మిగతా సెట్ల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. మాస్క్ ఇవ్వడం జరుగుతుంది, శానిటైజర్ ప్రతి సెంటర్ దగ్గర కూడా థర్మల్ స్క్రీనింగ్ కిట్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. దాదాపుగా 5,34,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయిపోతూ ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ ఉంటుంది, సెంటర్ దగ్గర మెడికల్ సిబ్బంది కూడా ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి స్టూడెంట్స్ కూడా ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి, బాగా చదువుకోవడం విజ్ఞప్తి. హైదరాబాద్ యూసుఫ్గూడ, వెంగళరావు నగర్ డివిజన్, యాదగిరి నగర్ లో బస్తీ దవాఖాన ప్రారంభించారు ఐటీ మంత్రి కేటీఆర్. పేదల కోసం భవిష్యత్తులో మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎర్రగడ్డ కార్పొరేటర్ భర్త షరీఫ్ మాస్క్ లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు 1000 రూపాయల ఫైన్ విధించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ సుల్తాన్ నగర్ లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టిన ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్ బేగం కు 20,000 రూపాయలు జరిమానా విధించారు. హైదరాబాద్ లో 32 రూట్లలో ఇవాల్టి నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అయితే ఇవి సామాన్య జనానికి కాదని చెప్పారు అధికారులు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నగరంలోని ఉద్యోగులకి బస్సులు ఏర్పాటు చేసేందుకు సీఎం అనుమతించారని తెలిపారు అధికారులు. అయితే ఉద్యోగులు తప్పనిసరిగా వాళ్ళ గుర్తింపు కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతిస్తారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై లాక్డౌన్ ప్రభావం పడింది. ఎలక్షన్ మరోసారి వాయిదా పడింది. ఉప ఎన్నిక వాయిదాను మరో 45 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. దీంతో ఆగస్టు మొదటి వారంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అంటూ ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ ని కలిసిన రేవంత్ రెడ్డి మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎంత మంది చచ్చిపోయినా పర్వాలేదు, కరోనాతోటి ఎన్ని వేల కరోనా కేసులు పెరిగినా కూడా ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన కూతురు మాత్రం నిజామాబాద్ శాసనమండలి ఎన్నికలలో గెలవాలని కంకణం కట్టుకొని ఇవాళ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలి. ఒక్క శాసనమండలి ఎన్నిక కోసం కుటుంబ సభ్యురాలని గెలిపించుకోవడం కోసం ఇన్ని రకాల రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నిజంగా సిగ్గుపడాల్సిన. ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోంది అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాలు తేమ పేరుతో మిల్లర్లు కోత విధించడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42 కిలోలు అధికారికంగా తూకం వేస్తున్నారు. 3.5 కిలోలు అదనంగా పోతుంది. దీన్ని అధికారులు కూడా సర్టిఫై చేస్తున్నారు. మళ్ళీ మిల్లర్ ఏదైతున్నదో తప్ప తాలో అనే నెపంతో వాళ్ళు మళ్ళొక 4 కిలోలు కోత పెడుతున్నారు. అంటే ఏ రకంగా చూసినా కానీ క్వింటల్కు మినిమం 5 కిలోలు రైతు నష్టపోతున్నారు. లాక్డౌన్ నిబంధనలు అధికార పార్టీ నేతలకు పట్టవా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. మంత్రి కేటీఆర్ సహా చాలా మంది ఎమ్మెల్యేలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, వాళ్లపై కేసులు పెట్టకుండా ప్రతిపక్షాలు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా వార్త ప్రసారం చేసినందుకు జర్నలిస్ట్ ఇంటిని కూల్చడాన్ని రామచంద్రరావు ఖండించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ తాగునీటి అవసరాలకు 2 టీఎంసీల నీరు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించింది. హైదరాబాద్ జలసౌధలో శుక్రవారం జరిగిన 3-మెన్ కమిటీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మీటింగ్ కు కృష్ణా రివర్ బోర్డు సెక్రటరీ, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. తాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీల నీటిని ఏపీ అడిగిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్రావు చెప్పారు. యూసేజ్ మినిమం వాటర్ లెవెల్ 510 అడుగుల నుంచి 505 అడుగులకు తగ్గించాలన్న ప్రపోజల్ ఏపీ నుంచి రాలేదన్నారు అధికారులు. తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపిరెడ్డిపల్లె మండలం పెంట్లలో అత్యధికంగా 46.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ సీజన్లో ఇదే రికార్డ్ అని తెలిపింది వాతావరణ శాఖ. నల్గొండ జిల్లా హాలియా, కనగల్, పెద్దపల్లి జిల్లా మంథన్లో 46.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్, ధర్మపురిలో 46.5 డిగ్రీలు, నల్గొండ జిల్లా దామరచెర్ల, భద్రాద్రిలోని దుమ్ముగూడెం, జూలూరుపాడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 46.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో రానున్న 3-4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని, టెంపరేచర్స్ 45 నుంచి 46 డిగ్రీల వరకు రికార్డ్ అవుతాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. గాలులు అనేవి వీస్తూ వస్తున్నాయి. ఈ నార్త్ వెస్ట్ ఇండియా నుండి కూడా మనకి వేడి గాలులు అనేవి మనకి తెలంగాణ మీదకి, అట్లాగే ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఉండటం వల్ల గత 2 రోజుల నుంచి కూడా అట్మాస్ఫియర్లోని ఈ తేమ శాతం తగ్గిపోవటం వల్ల పొడి వాతావరణం అనేది ఏర్పడి, అట్లాగే మనకి వాయు దిశ నుంచి వేడి గాలులు అనేవి రావటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో, అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా టెంపరేచర్స్ గత 2 రోజుల నుంచి కూడా క్రమేపగా. లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు అండగా నిలుస్తోంది కాకా వెంకటస్వామి ఫౌండేషన్. ఏపీలోని కంచుకచెర్లలో క్వారంటైన్లో ఉన్న 100 మందికి కృష్ణా జిల్లా కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం నిర్వహించారు. మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి సూచనలతో క్వారంటైన్లో ఉన్న కార్మికులకు 3 పూటల భోజనం ఏర్పాటు చేశామన్నారు ఫౌండేషన్ సభ్యులు. కార్మికులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నామన్నారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్ అని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రతిపక్ష నేతల వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఎలాంటి సంసిద్ధత లేకుండా మొదటి విడత లాక్డౌన్ అమల్లోకి తెచ్చారన్నారు. అయినా ప్రభుత్వానికి విపక్షాలు మద్దతు ప్రకటించాయన్నారు.
వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్య ఉండే పరిస్థితులు వచ్చాయన్నారు. వైరస్ నుంచి బయటపడే విధానం కేంద్రం దగ్గర లేనట్టే అనిపిస్తోందని విమర్శించారు సోనియా. దేశవ్యాప్తంగా శుక్రవారం కొత్తగా 6,570 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,24,794కు చేరుకుంది. మహారాష్ట్రలో నిన్న 2,940 కేసులు రావడంతో 44,582కు చేరాయి. తమిళనాడులో 14,753, గుజరాత్లో 13,273, ఢిల్లీలో 12,319 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 51,824 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 3,726కు చేరింది. ప్రస్తుతం 69,237 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది అన్నారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్. దేశంలో ప్రస్తుతం మరణాల రేట్ 3% ఉందన్నారు. 135 కోట్ల జనాభా ఉన్న దేశంలో 1,00,000కు పైగా కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. రికవరీ రేట్ 40% ఉందన్న హర్షవర్ధన్ కేసుల డబ్లింగ్ రేట్ 13 రోజులుగా ఉందన్నారు. WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు హర్షవర్ధన్. సంక్షోభ సమయంలో బాధ్యతలు తీసుకుంటున్నానని చెప్పారు. వచ్చే 2 దశాబ్దాల్లో ఆరోగ్యపరంగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటామన్న హర్షవర్ధన్ సమైక్యంగా సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. A deep sense of personal responsibility. I am sure that constant engagement with member states and other stakeholders will reinforce reforms and help accelerate progress towards achieving sustainable development goals and universal health coverage with the most productive, efficient and targeted utilization. చార్ధామ్ దేవస్థానాన్ని ఆన్లైన్లో దర్శనం చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఉత్తరాఖండ్ చార్ధామ్ దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్ర ఏర్పాట్ల కోసం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 రాష్ట్రాల్లోని అధికారులతో వేరువేరుగా రివ్యూ నిర్వహించారు. త్వరలోనే కేంద్ర బృందం పర్యటించి తుఫాన్ నష్టాన్ని అంచనా వేస్తుంది అన్నారు మోడీ. తక్షణ సాయంగా బెంగాల్కు 1000 కోట్లు, ఒడిశాకు 500 కోట్లు ప్రకటించారు. సైక్లోన్ ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు 2 రాష్ట్రాలకు అండగా ఉంటామన్నారు ప్రధాని. తుఫాన్ కారణంగా చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు మోడీ. तत्काल एक टीम आएगी और वो टीम इन सभी क्षेत्रों में सर्वे करेगी. बंगाल की इस दुख की घड़ी में हम पूरा साथ देंगे, सहयोग देंगे और जो भी आवश्यकताएं होगी उन आवश्यकताओं को पूर्ण करने के लिए भारत सरकार के जो भी नीति नियम है उसका पूरी तरह उपयोग करते हुए पश्चिम बंगाल की मदद में हम खड़े रहेंगे. అత్యవసర సాయం కింద ప్రధాని 1000 కోట్లు ప్రకటించారన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కానీ అది అడ్వాన్సా లేక ప్యాకేజీలో భాగమా అనేది స్పష్టం చేయలేదన్నారు. దానిపై తర్వాత నిర్ణయిస్తామని మోడీ చెప్పారని మమతా స్పష్టం చేశారు. ఫుడ్ సబ్సిడీ, సోషల్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ కింద కేంద్రం నుంచి 53,000 కోట్లు వస్తాయన్నారు మమతా. ప్రస్తుత సంక్షోభంలో ముందుకు వెళ్లాలంటే కొంత ఆర్థిక సాయం చేయాలని కోరినట్టు చెప్పారు. సంక్షోభ సమయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు మమతా బెనర్జీ. Whatever he will give you, decide, he will give you the details also, because it will take some time to assess the full details, but more than 1 lakh crore has been destroyed, and we have to help the people. So we have started relief and wave work, but I told Prime Minister that we will get 53,000 crore from the central. వడ్డీ రేట్ల విషయంలో మరోసారి ఊరట కలిగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ను 40 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. దీంతో ఇప్పటి వరకు 4.40గా ఉన్న వడ్డీ రేట్ ఇప్పుడు 4% చేరింది. రివర్స్ రెపో రేట్ 3.35% తగ్గిస్తున్నట్టు శక్తికాంత దాస్ చెప్పారు. టర్మ్ లోన్లపై మారటోరియాన్ని మరో 3 నెలలు పెంచుతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్. కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి నెగటివ్ గానే నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంతో ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని చెప్పారు శక్తికాంత దాస్.